అభివృద్ధిలోకి పెడతాం. ఎవరినో కదుపుతాడు, తణుకులో ఎవరినో కదుపుతాడు. ధనవంతులు ఉన్నారు కానీ ధనాన్ని వెచ్చించడానికి భయపడతారు. ఈరోజు వ్యర్థమైన వాటికి ధనాన్ని ఖర్చు పెట్టేవారు ఉన్నారు, దేవుడి కొరకు చేసేవారు తక్కువ మంది ఉన్నారు. కానీ వ్యర్థం కానిది దేవుడి కొరకు చేసింది ఒక్కటి మాత్రమే. హల్లెలూయా. మీరు దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తారు. చాలా విషయాల్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టే మనుషులు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి 10, 50, 100 అనుకుంటారు. కానీ దేవుడే కదా మనల్ని ఐశ్వర్యవంతులు చేసింది. ఈ మూర్ఖత్వం నుంచి చాలా బయటకు రావాలి. మనం వ్యర్థంగా ఖర్చు పెట్టమంటలేదు, కానీ దేవుడి కొరకు ఖర్చు పెట్టేదంతా దేవుడు రాసుకుంటాడు అనేది మీకు తెలియాలి. దేవుడు రాసుకుంటాడు పైన. దేవుడి కోసం ఖర్చు పెట్టేదంతా దేవుడు రాసుకుంటాడు. మిగతా వాళ్ళు ఎవరు రాసుకోరు. రాసుకున్నా కాగితాలు కొన్నాళ్ళు కనబడవు. దేవుడు పరలోకంలో మన గురించి రాసుకున్నదంతా తిరిగి మరల దానికి కలిపి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎవరు కూడా కలిపి ఇవ్వరు. 20 సంవత్సరాల కిందట ఒక ఆవిడ 1000 రూపాయలు పెట్టింది అనుకోండి మన అమ్మాయి కార్యక్రమానికి. 20 ఏళ్ల కిందట 1000 రూపాయలు పెట్టింది, అంటే 2004. ఆశ్చర్యం ఏంటంటే 2024లో 1000 రూపాయలు పట్టుకెళ్ళి పెడతీవిడి. అప్పుడు 1000 రూపాయలు అంటే ఈరోజు 20,000 లేదా 30,000 పెడతావా? మీరు అలా పెట్టిన వాళ్ళు చేయి చూపించండి చూద్దాం. ఆ 20 సంవత్సరాల తర్వాత ఆ 1000 రూపాయలు పట్టుకెళ్ళి పెడుతుంది. లెక్క ఎంత బాగుంది కదా. కానీ దేవుడు సాక్ష్యం ప్రకారం మనం ఇచ్చే 1000 రూపాయలకి దేవుడు 9,000 కలుపుతున్నాడు. బైబిల్ ప్రకారం దశమ భాగం చాలామంది ఎవరు 10,000కి 90,000 కలుపుతున్నాడు. కొంతమంది అడగొచ్చు, మేము ఇచ్చాం కానండి మాకు కలపలేదు. మీరు కయ్యేలు సంబంధులై ఉంటారు, హేబేలు సంబంధులు కాదు. ఇచ్చింది నాది అని ఇచ్చున్న వాళ్ళకి కలపడు. ఇచ్చింది దేవుడని ఇచ్చిన దానికి కలుపుతాడు. దేవుని స్తోత్రం. ప్రతిదానికి విశ్లేషణ ఉంటుంది బైబిల్లో. అయితే నేను ఎలుగెత్తి చాటుతున్నాను, నా ప్రతి 10,000 రూపాయల ఖర్చుకి నాకు 90,000 కలుపుతాను వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి
దేవుడి కొరకు ధారాళంగా ఇవ్వాలి, చెయ్యాలి కదా. దేవుడు ఒక మాట చెప్పాడు, పరలోకములో ధనము కూర్చుకొనండి, దొంగరాడు చిమ్మెట కొట్టదు. ఇక్కడ మీ డబ్బు మీద చాలామంది కళ్ళు ఉంటాయి, దొంగల కళ్ళు, అధికారుల కళ్ళు కదా, చుట్టూ ఉన్నవాళ్ళ కళ్ళు. ఆ మాటకు వస్తే ఈ లోకంలో డబ్బున్న వాళ్ళ మీదే అందరి కళ్ళు ఉంటాయి, దేవుని స్తోత్రం కదా. కానీ దేవుడి కళ్ళు ఎవరి మీద ఉంటాయి? ఆ డబ్బుని సరిగ్గా వినియోగించే వారి మీద ఉంటాయి. కాబట్టి యేసు సేవా కేంద్రం నేను ఈ ప్లాన్ అంతా పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ స్థలాలన్నీ ఆయన చిత్తమైతే తీసుకుని బాగా అభివృద్ధి చేయాలి. రాజమండ్రి, కత్తవపాడు, వేల్పూరు, రేలంగి, కడిపాళ్ళు ఆల్రెడీ మందిరం ఉంది, తణుకు, ఈ ప్రాంతాలంతా అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధిలో మొదటి భాగం నాది, నా పిల్లలది. ఉదాహరణకి వెనకాల ఉన్న స్థలం కొన్నాం అనుకోండి, నాది పెద్ద భాగం, రెండో భాగం నా కొడుకుది, మూడో భాగం నా అల్లుడిది. తర్వాతే మిమ్మల్ని అడుగుతాను నేను, దేవుని స్తోత్రం. నేను ఇచ్చిన తర్వాతే అందరినీ అడుగుతాను. మరి నేను ఎక్కడి నుంచి ఇచ్చాను? 2003లో నా దగ్గర ఉన్న ఆస్తి అంతా 10 రూపాయలు. మరి నేను ఎక్కడి నుంచి ఇచ్చాను? దేవుడిచ్చిన దాంట్లోంచి ఇచ్చాను, దేవుని స్తోత్రం. కాబట్టి అభివృద్ధి అవ్వాలంటే దేవుడిని ఆశ్రయించాలి, దేవుడి పనులకు మనం ముందుండాలి. లోపల కూర్చో లేకపోతే ఇంకా బయట కూర్చోమనండి. ఆరాధన ప్రారంభమయ్యాక కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఐశ్వర్యవంతులు కావాలి, మీరు దీవెన పొందాలి. ఈరోజు ఉదయకాలం ముందు మన వాట్సాప్ వాగ్దానం, నిన్ను తలగా చేయుదును. ఎలాగండి? అప్పు ఇచ్చేవానిగా చేయదు. ఇది చాలామంది జీవితాల్లో నెరవేరింది, నెరవేరబోతుంది. దేవుడి మీద పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో దేవుడిని ఆరాధించాలి. అప్పుడు దేవుడు మనకి అద్భుతమైన కార్యాలు. మీరు దారి ఉంచాలమ్మా, పెద్దవాళ్ళు వస్తారు, దారి మూసేశారు, దారి మీకూడదు కదా. కొద్దిగా దారి ఇస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. నెమ్మదిగా శబ్దం చేయకుండా లేచి నిలబడదామా? శబ్దము లేకుండా. ఆరాధన చేసుకుందాం. ప్రశాంతంగా ఉన్న చెట్టుని కదపగా అప్పుడప్పుడు ఒకసారి మనకి అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎలాగంటే ఎలా ఉంటుందని, ఎలా ఉన్నదాన్ని అలాగ ఉంచు. అంతేనా ఆనందం? ఇలాగంటే ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ ఎందుకు అవుతుందో తెలుసా? నెమ్మదిగా కారు తోలుకునే వాళ్ళకి అవతాం. అప్పుడప్పుడు కారు ఎక్సలేటర్ తొక్కుదాం అంటే యాక్సిడెంట్ అవుతుంది. నెమ్మదిగా పోతూ ఉంటే ఢిల్లీ వరకు వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా చిన్న గీత కూడా కారుకి పడదు. నా 30 సంవత్సరాల కార్ డ్రైవింగ్లో గీత కూడా పడలేదు. జాగ్రత్తగా వెళ్ళాలి, మనకిచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే ఈ రక్షణను మనము కాపాడుకోవాలి. కళ్ళు మూసుకుందామా?
ఒక్క 5 నిమిషాలు దేవుడిని ఏమన్నా అడుగుతారా? మీకు కావాల్సిన విషయాలు దేవుడితో మాట్లాడతారా? ఒక 5 నిమిషాలు దేవుడితో మాట్లాడు. నాతో మాట్లాడు తండ్రి, నన్ను దీవించు ప్రభువా, నా భార్యని, నా పిల్లల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా సేవకులను ఆరోగ్యంగా కాపాడు తండ్రి అని అడుగుదామా దేవుణ్ణి? లోపల పూర్తయిపోతే బయట కూర్చుందాం, ప్రార్థన చేద్దాం, ఆరోగ్యాన్ని అడుగుదాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని అడుగుదాం, సమాధానం అడుగుదాం, మానసిక ప్రశాంతతను అడుగుదాం, మానసిక విశ్రాంతిని అడుగుదాం, భార్యాభర్తలు పిల్లల శ్రేయస్సును అడుగుదాం, ఉద్యోగంలో ఉన్నతిని అడుగుదాం, వ్యాపారంలో అభివృద్ధిని అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా ఒక్క క్షణమైనా నన్ను విడువలేదు దేవా, నన్ను విడువలేదు దేవా, నీ రుణము నేను తీర్చగలనా? నేను తీర్చగలనా? రక్షణ పాత్రను చేతబట్టి, రక్షణ పాత్రను చేతబట్టి ప్రకటింతును నీ సువార్త, ప్రకటింతును నీ సువార్తను. దేవా ప్రభువా, దేవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించు.
నిమిషాలు. ఈరోజు రక్షణ పొందబోతున్న వారి గురించి ప్రత్యేక ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ నరక లోకము నుంచి, ఈ పాప లోకము నుంచి, జన్మ కర్మ పాపముల నుంచి విడుదల పొందబోతున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంది. కాబట్టి భయంకరమైన లోకములో సాతాను అధికారము నుండి విడుదల పొందుతున్న వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాను. వారి చుట్టూ కంచి వేయండి. ఇంకా ఎవరికైనా ప్రేరణ కలిగి పొందడానికి సిద్ధపడితే తప్పకుండా వారికి దయచేయండి. వారు నిలబెట్టుకొని పొందుకోబోతున్న వారు గొప్ప రక్షణ పొందుతున్నామని ఎరిగి జాగ్రత్తగా జీవించడానికి సహాయమని ఈ యొక్క దిన ధ్యానాల్లో, ప్రేమ విందులు, అన్ని కార్యక్రమాల్లో మీరు తోడయుండి నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. నెమ్మదిగా కూర్చుందాం. చక్కగా మిగిలిన వారు బయట కూర్చుందాం. పిల్లలు ఎవ్వరూ కుర్చీల్లో కూర్చోవద్దు. వెనకాల 4 కుర్చీలు ఉన్నాయి. షర్మిల గారు, షర్మిల, నువ్వు జరిగితే అక్కడ కుర్చీ వేస్తే ఆవిడ కూర్చుంటుంది. నువ్వు ఈ పక్కకు కానీ ఆ వెనక్కి కానీ అక్కడ కుర్చీ వేయండి. కుర్చీ వేయండి. అక్కడ చూస్తున్నారు, అక్కడ ఒక కుర్చీ వేయండి. ఒకవేళ ఆవిడతో పాటు ఎవరైనా వస్తే వెనకాల కూర్చుంటారు. పర్వాలేదు, కూర్చుంది. ఆవిడ కుర్చీలో కూర్చుంటుంది. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, కదలకండి. ఆవిడ వస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. దేవుని గొప్ప కృపగల వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. లోపలికి వెళ్ళి ఇక్కడ కాదు. ఇలా తీసుకురామ్మా. రండి రండి. నమస్కారం. కూర్చో. మా సోఫాలో కూర్చుంటారా? కూర్చో. సోఫాలో కూర్చో. ఓకే, మీకు చిన్న పరిచయము. చిట్టూరి సుజాత గారు మన మధ్యలోకి వచ్చారు. వృద్ధాశ్రమం తణుకులో వారు కొన్ని బిల్డింగ్స్ దాన్ని నడిపించడం రాధమ్మ గారికి వారు హ్యాండ్ ఓవర్ చేశారు. వారి అత్తయ్య గారు మొన్నే తెలిసింది నాకు, ప్రసన్నమణి గారు చెప్పారు. వారి అత్తయ్య గారు యేసు ప్రభువుని విశ్వసించారు. దేవుని స్తోత్రం. చాలా ఆశ్చర్యకరం. కుటుంబంలో దేవుడు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాడు. అలాగే మరి మన యొక్క విజ్ఞాపన మన్నించి ఆవిడ ఇక్కడికి వచ్చారు. ఎన్నో గుప్త దానాలు. నేను ఒకటి గమనించాను, బయటికి పెద్దగా కనిపించడం ఇష్టం ఉండదు, మాట్లాడటం ఇష్టం ఉండదు ఆవిడకి. అదే నిజమైన దానం. చాలా దానాలు చేస్తున్నారు. వరద బాధితులు కూడా మొన్న ఏదో పంపించారని చెప్పారు. అలాగే వారి అబ్బాయి, వారు పెద్ద పెద్ద వ్యాపారాలు హైదరాబాదులో కలిగి ఉన్నారు. వారు ఎక్కడ చూసినా వారి భూములు, వారి గృహాలు తణుకు నిండా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి.
ఏమైనప్పటికీ నాకు నచ్చింది ఏంటంటే సింప్లిసిటీ. ఏమీ లేనట్టు, అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు కనిపించేవారు ఎక్కువ మంది ఉంటారు. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు కనిపించేవారు తక్కువ మంది ఉంటారు. దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య కూడా బెంగళూరులో నేను చాలాసార్లు చూశాను. అసలు ఆవిడ ఒక సామాన్యమైన వ్యక్తి అనుకుంటాము. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అంతేకాదు ఆవిడ అల్లుడు బ్రిటిష్ ప్రధానమంత్రి. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నా వారు చాలా అణుకు కలిగి ఉన్నారు. నేను ఆంధ్ర షుగర్స్లో కొంతకాలం పనిచేసిన తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయాను. పెద్ద గృహం ఒకటి కట్టుకున్నాం వేల్పూర్లో. గృహప్రవేశానికి హరిచంద్ ప్రసాద్ గారిని ఆహ్వానించడానికి వెళ్ళాను. హరిచంద్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి నుంచుంటాను అన్నాడు. నుంచున్నానంటే కూర్చో అని కూర్చున్నాను. ఇలాగ మీ దగ్గర పనిచేశాను, ఇల్లు కట్టుకున్నానండి, మీరు రావాలి అన్నాను. ఆయన అన్నాడు, నా దగ్గర చేసినందుకైనా రావాలి, నేను ఈ మధ్యన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను అని చెప్పి నాతో 20 నిమిషాలు మాట్లాడారు. 20 నిమిషాలు కూడా నా చెయ్యి అలా పట్టుకునే ఉన్నాడు. నేను వదిలించుకుంటే బాగోదేమో అనుకున్నాను, కానీ ఆయన చెయ్యి గట్టిగా పట్టుకుని ఒక మాట అన్నాడు, నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ అభివృద్ధి అయ్యారయ్యా అన్నాడు. హల్లెలూయా. అంతకన్నా మనకు కావాల్సింది ఏమీ లేదు. అంత పెద్ద ఆయన అంత మర్యాదగా మాట్లాడారు. అంటే మీకు తెలుసు, ఆవిడకి తెలియదు కాబట్టి కొన్ని విషయాలు. నేను గ్రానైట్స్ ఎక్స్పోర్ట్స్ ఎండీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కుప్పానికి. ఇంకా మంత్రి అవ్వలేదు ఆయన. తెలుగుదేశం మీటింగ్స్కి వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయన లేచి నిలబడి నన్ను లోపల తీసుకెళ్ళి ఆ మేడ పక్కన మెట్ల దగ్గర నాతో కొంతసేపు మాట్లాడి, మీరు బిజీగా ఉంటారు అని మీకు మాట్లాడుతున్నానని చెప్పి పంపించేవారు. అంటే పెద్దవారు ఎలా ఉంటారని. అలాగే విమానాల్లో ప్రయాణం చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు నేను కలిసి 2-3 సార్లు ప్రయాణం చేసాం. ఆయన మర్చిపోయాడేమో అనుకున్నాను. విజయవాడలో ఏదో మీటింగ్లో మూర్తి గారు ఇలా రండి అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. పెద్దవారు ఎదిగే కొలది వినయం కలిగి ఉండాలి. ఈరోజు ఆవిడ 2 మాటలు పాస్టర్ గారు వింటాను అని వచ్చారు. ఆవిడ ఈరోజు అనాథాశ్రమంలో భోజనాలు పెడుతున్నట్టున్నారు, ఆ బిజీలో ఉన్నారు. కొద్దిసేపు మనం ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. మంచినీళ్ళు అవుతుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటగా ఆవిడికి పరిచయం చేయాలి. లేచి నిలబడు. నా భార్య అండి, మీరు కూర్చోండి. నా కుమార్తె, కోడలు, మనవడు, అల్లుడు, మనవడు, మనవరాలు, కుమారుడు, మనవరాలు. కూర్చోండి. ఓకే. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసి బాప్తిస్మ కార్యక్రమాలకు వెళ్ళిపోదాం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి దేన్నో విసర్జించాలంట. దేన్ని విసర్జించాలి? దేన్ని పొందుకోవాలి? మన శరీరంలో నోటితోటి ఆహారం తీసుకుంటున్నాం, కానీ దేవుడు ఇచ్చిన యంత్రం ఎంత గొప్పగా పనిచేస్తుందంటే అవసరమైన దాన్ని లోపలికి తీసుకుని అవసరం లేని దాన్ని బయటికి పంపిస్తుంది. హల్లెలూయా. ఎంత గొప్ప యంత్రం అండి. మరి ఇలాంటి యంత్రం మనకి దేవుడు ఏర్పాటు చేసినప్పుడు
బయట తీసుకోవాల్సినవి, బయట విసర్జించవలసినవి లోపలికి తీసుకుంటున్నాం కదా, వండించుకోవాల్సినవి బయటికి పంపుతున్నాం. ఇక్కడ లోపలికి తీసుకోవాల్సిన విషయాలు తెలియజేస్తున్నాడు దేవుడు. ఏంటట? నీతిని. ఏం కావాలట మనిషికి? నీతి. భక్తిని. స్లోగా చదువు. నీతి, భక్తి. భక్తి. విశ్వాసమును. ప్రేమను. ప్రేమ. ఓర్పు. సాత్వికము సంపాదించుకో. మీకు విషయం తెలుసా? వినయం గల వారి దగ్గర అన్నీ ఉంటాయి, వినయం లేని వారి దగ్గర అన్నీ పోతాయి. మనకిచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే దానికి కలుపుతాడు దేవుడు. ఇచ్చిన దాన్ని కాపాడుకోకపోతే ఇంకా కలపడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఉన్నవారికి ఇంకా ఇస్తాను, లేని వారి దగ్గర ఉన్నది కూడా తీసేస్తాను. హల్లెలూయా. ఇదేంటి, చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అదేంటి ప్రభువా అంటే, అవును, వీళ్ళని కాపాడుకోవటం చేత కాదు, వాళ్ళు కాపాడుకోవటం చేతనవును. కాబట్టి ఈ రోజుల్లో నీతి లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, ఓర్పు లేదు, సాత్వికము లేదు. ఇవన్నీ ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే. దేవుడు ఎప్పుడు ఎవరికి కనిపించడు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు అంటే ఆత్మ, మనలో నివసిస్తున్నాడు ఆయన, ఎక్కడ కనిపించడు ఆయన. మనం ఒక తృప్తి కోసం చేసుకున్నవే అన్నీ కూడా దేవుడు అంటే ఆత్మ అని ప్రభు చెప్పారు. నాకు దేవుడు కనిపించాలి, దేవుడు కనిపించాలి, దేవుడు కనిపించాలని మీరు 100 సంవత్సరాల దాకా తపస్సు చేసిన దేవుడు మీకు కనబడ్డు. ఎందుకంటే దేవుడు లోపలే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన లోపల నివసిస్తున్నాడు. అయితే ఎవరి లోపల నివసిస్తున్నాడు అనే దానికి ఇక్కడ అర్థం ఏంటంటే, నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం ఉన్న వాడి దగ్గర ఉంటాడు. ఈ లేని వారి దగ్గర ఉండడు. వినయము గల వారి వద్ద నివసించుచున్నాను, తగ్గించుకొని వారి వద్ద నివసించుచున్నాను. వింటున్నారా? భయభక్తులు గలవారి యొద్ద నివసించుచున్నాను. కొంతమంది మొండితనముగా, బండతనముగా, అసహ్య సంభాషణలతో, అసహ్య ప్రవర్తనతో మొత్తం పోగొట్టుకుంటారండి, అన్నీ పోగొట్టుకుంటారు. కాబట్టి విశ్వాస సంబంధమైన పోరాటం. ఇప్పుడు మనకి పోరాటం ఎందుకు వస్తుంది? అసలు మనకు పోరాటం ఎందుకు వస్తుంది? ఈ లోకంలో ఇద్దరి మధ్యన పోరాటం ఉంటుంది, తెలుసా మీకు? మంచి చెడు. మంచి చెడుకి పడుతుందా? పడదు. మంచికి చెడుకి ఏం జరుగుతుంది? ఒకవేళ మనం చెడ్డవారితో ఏకమైపోతే పోరాటం లేదు, మంచి వాళ్ళతో ఏకమైనా పోరాటం లేదు. అలా ఏకం కారు మంచివారు. ఈ మంచివారు చెడుకి వ్యతిరేకంగా పోరాడతారు, ఈ చెడ్డవారు మంచికి వ్యతిరేకంగా పోరాడతారు. ఇప్పుడు మనం ఒకవేళ మీకు వాక్యం అర్థమైతే దేనికోసం పోరాడాలి మనం? మంచి కోసం పోరాడాలి. హల్లెలూయా. చెడ్డ కోసము పోరాడకూడదు కదా, మంచి కోసం పోరాటాలు. కానీ మంచిగా ఉండేవారికి ఏం కలుగుతుంది? పోరాటం. నీతిగా ఉండేవారికి ఏం కలుగుతుంది? పోరాటం. ఎక్కడ పడితే అక్కడ సర్దుకొని పోయేవాళ్ళకి ఏ పోరాటము ఉండదండి. కానీ సర్దుకొని పోయేవారికి దేవుడి రాజ్యంలో స్థానం ఉండదు. హల్లెలూయా. దేవుడి రాజ్యంలో స్థలము ఉండదు. మనం పాపంతో సర్దుకొని పోకూడదు, ఒక దొంగవాడితో సర్దుకొని పోకూడదు, ఒక చెడ్డవాడితో సర్దుకొని పోకూడదు. ఏదో సర్దుకొని పోవాలా? సర్దుకొని పోకూడదు. పోరాడాలి. పోరాటం అంటే గట్టిగా గుద్దుకోవటం కాదు, మంచిగా, ప్రేమగా, వద్దయ్యా, వద్దమ్మా, ఆ తప్పు చేయకమ్మా, ఆ తప్పు చేయకయ్యా, ఆ పాపం చేయకమ్మా, ఆ పాపం చేయకయ్యా అని చెప్పి మనము ఆత్మతో పోరాడాలి. మనము మంచితనముతో వాళ్ళతో చెప్పాలి, ఓర్పుతో చెప్పాలి, సాత్వికంతో చెప్పాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కారణం ఏంటంటే, పాపులను
పాపము నుండి విడిపించి మంచివారిగా చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. సార్ ఎలమర్తి నారాయణరావు గారు మేము కలిసి ఒక చోటకి వెళ్ళాం. ఆ రోజు యేసు ప్రభు ఫంక్షన్ అది, దానికి ఆయన వచ్చాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీరందరూ యేసు ప్రభు తరపున ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు, మంచిదే, కానీ యేసు ప్రభు గురించి 2 మాటలు మీకు తెలుసా అని అడిగాడు. కింద కూర్చున్న పాస్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు, ఈయన యేసు ప్రభు గురించి చెప్తున్నాడు ఏంటని. ఆయన అన్నాడు, ఆయనలో ఉన్న 2 గుణాలు మీలో ఉంటే ఈ భోజనాలు గొడవలు లేకపోయినా పర్వాలేదు అన్నాడు. ఏంటా 2 గుణాలట? ప్రేమ, క్షమ అన్నాడు ఆయన. హల్లెలూయా. నారాయణరావు గారు చెప్తే ఆశ్చర్యపోయాను నేను. ప్రేమిస్తాడు అందరినీ, క్షమిస్తాడు అందరినీ. ఈ 2 మన దగ్గర ఉన్నాయా? ఎప్పుడో 20 ఏళ్ల కిందట మనల్ని ఏమన్నా అన్నవాడు కనిపిస్తే కూడా అంటూ చూద్దాం. ఆ లోపల పోలేదు ఆ కోపం, ఆ ప్రేమ, ఆ క్షమ యేసు ప్రభు దగ్గర ఉంది అని వచ్చి కిందకు వచ్చి కూర్చున్నాడు ఆయన. నేను అన్నాను, తాతయ్య గారు మీరు ఎంత బాగా మాట్లాడారు, మీకు ఎలా తెలుసు అన్నాను. నాకు బైబిల్ అంతా తెలుసాయా అన్నాడు. హల్లెలూయా. నేను ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం వింటాను రేడియోలో అన్నాడు. ఆర్ఆర్కే మూర్తి గారు ఎవరు? బ్రాహ్మణ్స్ పూజారులు. ఆయన ప్రభువులోకి వచ్చారు, ఆయన నన్ను అభిషేకించాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరికి దూరంగా ఉన్నవాడు కాదు. ఇది మతం కాదు. గాంధీ గారు ఒక మాట చెప్పారు ఆయన స్వీయ చరిత్రలో, ఐ విల్ రెస్పెక్ట్ జీసస్ బట్ ఐ గాట్ ఫియర్ అబౌట్ క్రిస్టియన్స్ అన్నాడు. యేసు ప్రభు అంటే చాలా ఇష్టం, కానీ క్రైస్తవులు అంటే భయం అన్నాడు. ఎందుకంటే వీళ్ళు రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉంటారు, మేము ప్రభు పిల్లలం అంటారు కదా. ఆర్మీ వెంకటరత్నం గారు కూడా పక్కన ఎంత క్రిస్టియన్ పేట, ఆయన అనేవాడు, ఏవయ్యా వీళ్ళు ఆదివారం నాడు ప్రార్థన చేస్తారు, మిగతా రోజులంతా అలా కొట్టుకుంటారేంటో అని అడిగాడు. ఏవో నాకు తెలియదండి, మేమైతే కొట్టుకోమండి అన్నాను. హల్లెలూయా. కాబట్టి ఇదంతా క్రైస్తవులు క్రీస్తుని చూపించడం లేదు, ఆయన ప్రేమను, ఆయన దయను. ఉదాహరణకి క్రైస్తవుడు అని అనబడిన వాడు తాగుడు, వ్యభిచారము, జోదము, రకరకాల వ్యసనాల్లో ఉన్నాడు అనుకోండి, వాడు క్రీస్తులో లేడు, క్రీస్తుకి వ్యతిరేకి వాడు. దేవునిస్తూ అటువంటి వాడు వల్ల దేవుడి నామానికి ఏం కలుగుతుంది? చాలా అవమానం కలుగుతుంది, చాలా అవమానం కలుగుతుంది. కాబట్టి నిత్య జీవము చేపట్టము, దాన్ని పొందుటకే పిలువబడ్డావు. వాట్ ఈజ్ ద నిత్య జీవం? ఎటర్నల్ లైఫ్. అందరూ గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. ఒక స్థలం దేవుని లోకము, రెండవ స్థలం దేవుని చేత శపించబడిన స్థలము. నిత్య జీవము, నిత్య నరకము. ఎప్పుడు అగ్నిగుండంలో కాలాల్సి వస్తుంది, ఎప్పుడు సంతోషంగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరికి అన్యాయం మోసము చేయకుండా ఉంటే ఆ నిత్య జీవానికి వెళ్తాం. ఎప్పుడైతే మనం ఎవరినో ఒకరిని బాధ పెట్టి, హింసించి, దూషించి, ఈ చెడ్డ వ్యసనాలతో జీవించినప్పుడు నిత్య నరకానికి వెళతాం. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయిన తర్వాత మన వెంట ఏది రాదు అనే స్లోగన్ వినిపిస్తూ ఉంటుంది. ఏం పట్టుకెళ్ళాడు, ఏం పట్టుకెళ్ళాడు అంటారు, కానీ బైబిల్ చెప్తుంది చనిపోయిన తర్వాత ఆయన బ్రతికుండగా చేసిన, ఆమె బ్రతికుండగా చేసిన క్రియలు వారి వెంట పోను. హల్లెలూయా. ఇట్ విల్ గో విత్. వాళ్ళతో వెళ్తే పైకి వెళ్ళవనుకుంటారు చాలామంది, వెళతాయి. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, ఎవరికైనా దాహంగా ఉంటే మంచినీళ్ళు ఇస్తే ఆడ పేరు నేను రాసుకుంటాను అన్నాడు. ఎందుకు వెళ్ళవు? మంచి వెడుతుంది, చెడు వెడుతుంది, దాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడికి భయపడేవారు ఏం చేయరు? చెప్పాలి గట్టిగా. పాపం చేసేవారు ఎవరికి భయపడతలేదు? సింపుల్. దేవుడికి వారు భయపడతలేదు. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట పిలాతు ధైర్యముగా క్రీస్తు యేసు ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష మరుగు వరకు నీవు నిష్కళంకంగా అనంద్యంగా ఉండాలని
ఒక ప్రమాణం చేయి, నువ్వు నాకు ఒక ప్రమాణం చేయి, నువ్వు నాకు ఒక ప్రమాణం చేయి. అదేంటో తెలుసా? నువ్వు బ్రతికి ఉన్నంతకాలం 2 విషయాలు నువ్వు పాటించు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు దేవుడు. ప్రమాణం చేయాలి ఈరోజు మీరు. ఏం ప్రమాణం తెలుసా? నిష్కళంకముగా, అనింద్యముగా. చెప్పండి, మళ్ళీ చెప్పాలి. ఇంత కళంకము కానీ, మచ్చ కానీ, నింద కానీ నీ మీద ఉండకూడదు. నీ భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, కొడుకు దగ్గర కానీ, కూతురు దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, నువ్వు పనిచేసే దగ్గర కానీ, నువ్వు ఏం చేస్తున్న దగ్గరైనా నీకు నింద, కళంకము ఉండకూడదు. వింటున్నారా? నింద, కళంకం. నా భర్త దుర్మార్గుడండి, నా భార్య శంకిణి అండి, నా కోడలు పిశాచు అంటే అనేవాళ్ళని వింటున్నాం. చాలా భయంకరమైన నిందలు ఉన్నాయి మనుషుల మీద. అతడు లంచగొండి అండి, అతడు చాలా బాధ పెడతాడండి మనుషుల్ని, అతడు బూతులు తిడతాడండి, ఈమె చాలా హింసిస్తుందండి. ఇవన్నీ నిందలు, మచ్చలు, డాగులు. ఇవి పోవండి, ఇవి మన మీద నుంచి పోవండి. ఎప్పటిదాకా పోవు? చనిపోయిన తర్వాత కూడా పోవండి. ఆయన గ్రంథములు రాసుకుంటాడండి. అంచేత మనం ఎలా బ్రతకాలో చెప్పటానికి, మనం ఎలా జీవించాలో చెప్పటానికి దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. హల్లెలూయా. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని చెప్పటానికి, అంతేగాని మతంలోకి మారటానికి కాదు. మతాలతో మనకు పనేమీ లేదు. ఆర్ఆర్కే మూర్తి గారు నాతో చెప్పారు, నేను మతం అని రాలేదు అబ్బాయి, మార్గం అని వచ్చాను. చాలా పెద్ద పెద్దవారు నన్ను కలిశారు, మీరు ఎందుకు వచ్చారు యేసుప్రభు దగ్గరికి అని అడిగాము. మతానికి రాలేదు మేము, ఆయన మార్గానికి, ఆయన సత్యానికి, ఆయనకి ప్రేమకి మేము ఆయనకు లోపడ్డాం అన్నారు. హల్లెలూయా. కాబట్టి మతము అనేది కాదు, ఇది మార్గము. ఆయన ఎక్కడ మతం అని చెప్పలేదు. నేనే మార్గము, సత్యము, జీవము. ఎందుకంటే మతం అంటే నేను రాను. ఎందుకంటే నేను చాలా పాటలు పాడాను. సుశీల గారు, వాణిజ్యరాం గారు, నేను కలిసి పాటలు పాడాను. పెద్ద పెద్దవాడితో తిరిగాము, ఎన్నో చేసాం. పురాణాలు చదివాను, గీత చెప్పాను, రామాయణం, భారతం చదివాను, అన్నీ చెప్పాను. మతం అయితే నేను రాను. బైబిల్లో నాకు నచ్చింది ఏంటంటే సత్యము, హల్లెలూయా, నిత్య జీవము, ప్రేమ. ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా? శత్రువుని ప్రేమించి శత్రువు కొరకు ప్రార్థన చేయమని చెప్పింది బైబిల్. హల్లెలూయా. శత్రువుని ప్రేమించాలంట. చాలా కష్టం కదా. లోపల మనసు ఉడికిపోతూ ఉంటుంది, లోపల కోపం వచ్చేస్తూ ఉంటుంది. శత్రువుని ఎలా ప్రేమించాలి అనిపిస్తుంది మనకి. కానీ ఆయన ప్రేమించాడు, మనం ప్రేమించాలి. చేతులకి కాళ్ళకి మేకులు కొట్టిన వాళ్ళు అన్నాడు, తండ్రి వారు తెలియక చేస్తున్నారు, వారిని క్షమించండి. హల్లెలూయా. మనం పొరపాటును తెలియకుండా కాలు తొక్కిన వాళ్ళనే క్షమించం. ఒక రోజున ఒక అతను ఇలా వస్తున్నాడు, ఇంకొక అతను కాలు తొక్కాడు. ఇతను అంటున్నాడు, కళ్ళు కనబడతలేదా? అది చూడలేదండి. సరేలు, ఎంత కోపం వచ్చిందో. కళ్ళు కనబడతలేదా అన్నంత మాట చెప్పాడు. కానీ తన్నిన, గుద్దిన, హింసించిన నోరు తెరవలేదా ఏ ప్రేమ. హల్లెలూయా. అందుకే ఈ రోజున ప్రపంచం అంతా చాలా వరకు ఆయన ఆరాధించడానికి కారణం అదే. ఆ క్షమ, ఆ ప్రేమ, ఆ దీనత్వం, ఆ మంచితనం, అది మనకు అలవాటు అవ్వాలి. అది మనకు అలవాటు అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను తొందరగానే ముగిస్తాను, ఇంకా 10 నిమిషాల్లో ముగించేస్తాను. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి యుక్తకాలమంత ప్రత్యక్షతను కనబరుచును. నీకు దేవుడు తన ప్రత్యక్షత కనబరుస్తాడు. యేసు ప్రభుని చాలామంది అడిగారు, మాకొక్కసారి దేవుణ్ణి చూపించండి అని అడిగారు. మాకొక్కసారి దేవుణ్ణి చూపించండి అని అడిగారు. ఆయన అన్నారు, నేను ఇంతకాలం మీ దగ్గర ఉంటే దేవుణ్ణి చూపించమని ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. అంటే ఏంటి ప్రభు అన్నారు.
దేవుడు నాలాగే ఉంటాడు అన్నారు. అంటే ఏంటన్నారు? నేను ఎలా ప్రేమిస్తున్నానో, నేను ఎలా జీవిస్తున్నానో, నేను ఎలా సత్యంలో ఉన్నానో, నేను ఎలా యథార్థంగా ఉన్నానో అదే దేవుడు అన్నాడు. హల్లెలూయా. చూసారా మరి? దేవుడు ఎలాంటి వాడు? సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, దయగల హృదయమే భగవన్ నిలయము. దయగల హృదయంలో ఎవరు ఉంటారట? దేవుడు ఉంటాడట. ఆ దయలేని హృదయంలో దేవుడు ఉండడు కదా. దయగల హృదయమే భగవన్ నిలయము. దేవుని స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయంలో శుద్ధి లేకుండా దేవుడు కనిపించడు. కాబట్టి నీకు తగిన సమయం ముందు దేవుడు కనబడతాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమీపించరాని తేజస్సులో వసించు అమరత్వం గలవాడు. దేవుడు ఆకాశ మహాకాశాలు దాటి పై లోకంలో ఉంటారు, ఎవరికి కనిపించరు. ఆయన కనిపిస్తే కాలిపోతారు. సార్ ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, దేవుడు ఎలా ఉంటాడండి అన్నాను. సూర్యుడిని చూసావా అన్నారు. ఆయన చూశానండి. ఎలా ఉంటాడు సూర్యుడు? మండుచున్న అగ్నిగోళం. ఆ అగ్నిగోళాన్ని తయారు చేసిన వాడు ఇంకెలా ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. ఆ అగ్నిగోళాన్ని చేసిన వాడు ఇంకెంత గొప్పగా ఉంటాడయ్యా. ఎంత గొప్పగా ఉంటాడు దేవుడు. ఆయన ఎవరు చూడగలరు? ఆయన ఎవరు భరించగలరు? ఆయన ఎవరు తట్టుకోగలరు? కాబట్టి ఆయన అమరత్వంలో నివసించున్నాడు. మనుషుల్లో ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు, చూడలేరు. చూడలేరు. కాబట్టి దేవుడు ఉన్నాడా అని అడిగాడంట ఒక అతను. ఉన్నాడు అని చూపించమన్నారంట. ఆర్ఆర్కే గారు చూపించండి అన్నారట. ఆత్మ ఉందా అని అడిగారంట. నీలో ఆత్మ ఉందా? ఉంది. ప్రాణము ఉంది, ఊపిరి ఉంది, చూపించు అన్నారు. ఎలా చూపిస్తామండి? అదే దేవుడు. హల్లెలూయా. దేవుడు అంతటా ఉన్నాడు. గాలి ఉందా అని అడిగాడు యేసు ప్రభు. గాలి ఉందా? అలా చూస్తుంటే ఎరుదానిలాగా గాలి ఉందా? మీకు ఒకసారి చిన్న చిన్న విషయాలు కూడా అనుమానమే. మీకు గాలి ఉందా? అయ్యో. దేవుడు అడిగాడు, గాలి ఉందా? ఉందండి. ఎక్కడి నుంచి వస్తుందని అడిగాడు. చెప్పండి చూద్దాం. గాలి ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాడు. గాలి ఎక్కడికి వెళుతుందని అడిగాడు. జవాబు తెలియదు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, గాలిని సృష్టించిన వాడు అలాగే ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. సరే, ఎంత చక్కగా విశ్లేషణ అనేది విపరీతమైన అర్థాలు చెప్పక్కర్లేదు. ఆయన అంటే చాలా బాగా వివరించాడండి దేవుడి గురించి. కాకపోతే ఏం అర్థం అవ్వలేదు. కొంతమంది చాలా లోతుకి వెళ్ళిపోతారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నరుణ్ణి దేవుడు ఆయన పోలికలో సృష్టించాడు. దేవుడే కనుక ఈ లోకానికి వస్తే అచ్చు మనలాగే ఉంటాడట. హల్లెలూయా. చూసారండి ఎంత స్పష్టంగా ఉందో. కాబట్టి శాశ్వతమైన ప్రభావం గలవాడు, ఘనత గలవాడు. ఆయన శాశ్వత దేవుడు. సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి తర్వాత ఉన్నాడు. మీకు తెలుసా, ఈ సృష్టి అనేక కోట్ల సార్లు చేశాడు ఆయన. ఈ సృష్టి కొన్నాళ్ళ తర్వాత అంతమైపోతుంది. ఇప్పుడున్న ప్రజలందరూ వెళ్ళిపోతారు. భూమి ఆకాశం లయమైపోతాయి కొన్నాళ్ళకి. అదంతా కంప్లీట్ క్లీన్ అయిపోతుంది. శూన్యం మిగులుతుంది, దేవుడు మిగులుతాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభిస్తాడు. ఇది ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది, యుగ యుగాలు జరుగుతూ ఉంటుంది. కనుక దేవుడు నీకు ముందు, వారికి ముందు, తర్వాత ఎప్పుడు ఉండేవాడు. అందుకే దేవుడు అన్నాడు, నా పేరు ఏంటంటే ఐఆమ్ లివింగ్ గాడ్, నేను ఉన్నవాడు. హల్లెలూయా. దేవుడికి పేర్లు మన ఇష్టం పెట్టుకున్నాం, కానీ దేవుడు పేరు దేవుడే. దేవుడు పేరు దేవుడే. దేవుడు అనేవాడు ఒక్కడే. కాబట్టి దేవుడికి పేర్లు మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా అదొక ప్రేమతో పెట్టుకున్నారు. మా అమ్మాయి పేరు ప్రశాంతి కదా. చాలాసార్లు మేమందరం ప్రశాంత్ అన్న పేరు ఎప్పుడు కాక బుజ్జి అంటాం. బుజ్జి. ఒక రోజున అంటున్నారు,
నేను ఏదో పని మీద వెళ్ళి మీ అమ్మాయి పేరేంటి ఏదో గొడవలో ఉండి బుజ్జ అన్నాను. బుజ్జ అంటున్నాడు అతను. కాదండి ప్రశాంతి. ఇలాగ మనం ఏం చేస్తామంటే ఇష్టమైన పేర్లు పెట్టుకుంటాం. అది మన ప్రేమ. కాబట్టి అన్ని పేర్లు ఎందుకు పెట్టారని దేవుడు మనల్ని అడగడు. కానీ అసలు ఎన్ని పేర్లు పెట్టుకున్నా అసలు పేరు మాత్రం దేవుడే ఉన్నవాడు, ఉండేవాడు, ఎప్పుడూ ఉంటున్నవాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన సందేశం ఏంటంటే నువ్వు దేవుడులాగా జీవించాలి. దేవుడు నీకు ఎలా జీవించాలో తెలియజేయటానికి యేసుని పంపాడు. ఇదే నా కోరిక నవజీవన దేవుడులాగా దేవుడితో ఇక్కడ అక్కడ కూడా ఒక్కలాగే, ఇక్కడ అక్కడ కూడా ఒక్కలాగే. ఇక్కడ ఎక్కడ అంటే ఎక్కడ? ఈ లోకంలో, దేవుడి లోకంలో కూడా ఒక్కలాగే. దేవుడు అక్కడ ఇక్కడ కూడా ఒక్కలాగా ఉంటాడా? రెండు రకాలుగా ఉంటాడు. మరి మనం ఎందుకు అన్ని రకాలుగా మారిపోతున్నాం? ఎన్ని రకాలుగా మారిపోతున్నాం? తప్పు కదూ. ఎప్పుడు ఒక్కలాగే ఉండాలి. అదే దేవుళ్ళలాగా ఉండాలి. కొంతమంది గురించి ఏం చెప్పుకుంటారు మనుషులు? దేవుళ్ళు లాంటిడమ్మా, దేవుళ్ళు లాంటిదమ్మా అంటారా? ఎందుకంటారు? వాళ్ళు ఎవ్వరికి హాని చేయరు. అది దేవుడు. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు, మన సహోదరు చాలా ధనవంతులు, అలాగే ఇక్కడ చాలామంది ఉన్నారు ధనవంతులు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ధనంలో ఏమి రాకూడదట? కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా. ఈ డబ్బు అలా చేతులు మనుషులు మారుతూ ఉంటుంది. ఒక ఆయన అన్నాడు బైబిల్ గ్రంథంలో, నేను చాలా వేల ఎకరాలు కొన్నాను, చాలా ధనం ఉంది, చాలా ఆస్తి ఉంది, కానీ నాకు ఒక బాధ కలుగుతుంది. నేను ఇదంతా చక్కగా కూర్చుకున్నాను, నా తర్వాత వచ్చినోడు ఏం చేస్తాడో అంటున్నాడు. చూసారా, మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకున్న దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు కాపాడకపోతే అయిపోయింది. కాబట్టి దాని మీద నమ్మకం పెట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ పాడు చేసుకోకూడదు. మన దగ్గర ₹1,00,00,000 ఉన్నా, నేను మొన్న చెప్పాను కదా, ₹2 కూడా పాడు చేయకూడదు. ₹1,00,00,000కి ₹2 లెక్కలేదు కదా. కానీ ₹2 పాడు చేయని వాళ్ళ దగ్గరే ₹1,00,00,000 ఉంటాయి. హల్లెలూయా.
చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, దేన్నైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మికుంచు. చాలామంది క్రైస్తవులు అంటే లేనోళ్ళండి, పాస్టర్లు అంటే లేనోళ్ళండి, విశ్వాసులు అంటే లేనోళ్ళండి అని మీరు అనుకుంటున్నారు. ప్రపంచంలో 1 నుంచి 10 స్థానాలు యేసుని నమ్మిన వారే మహాధనవంతులు. హల్లెలూయా. దేవుడు డబ్బు ఇవ్వడని ఎక్కడ బైబిల్లో లేదు. కాకపోతే దేవుడు ఎవరికి డబ్బు ఇవ్వడంటే, 1 నమ్మిక లేని వాళ్ళకి, 2 గర్విష్ఠులకి, 3 పాడు చేసుకునే వాళ్ళకి, సద్వినియోగం చేయని వారికి ఇవ్వడు. కానీ ఆయన దృష్టిలో బాగున్న వారికి లెక్కలేనంత ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ధనం ఇవ్వడని ఆ భ్రమలో ఉండకండి, చాలా తప్పు. కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. అర్థమవుతుందా మీకు? చాలా పెద్ద పెద్ద సాక్ష్యాలు ఉన్నాయి. చాలా గొప్ప ధనవంతులు నాకు తెలుసున్న వారు అనంతపూర్ సైడు, అటు సైడు నేను 10 ఏళ్ళు ఉన్నాను. బాగా జమీందారులు వాళ్ళ పిల్లల్ని ఏమీ లేని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. నేను అడిగాను ఒక ఆయన్ని కుప్పంలో, ఏంటి మీ పాపని ఆయనకి చేశారేంటంటే, యోగ్యుడయ్యా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇది జ్ఞానం. అతను అన్నాడు, మా అబ్బాయి అంత యోగ్యుడు కాదు, అందుకే వాడికి ఇస్తున్నాను, వాడు చాలా యోగ్యుడు, వాడు నా కూతురు జీవితాన్ని బాగు చేయటం కాకుండా నా కొడుకు జీవితాన్ని కూడా బాగు చేసే అల్లుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ధనం కాదు, యోగ్యత, దాన్ని నిలబెట్టుకునే యోగ్యత కావాలి కదా. మీరందరూ ఇచ్చిన ధనానికి ఎదురుగుండా మీకు అన్నీ కనిపిస్తున్నాయి. మీరు ఇచ్చిన కానుకలకి ఆలయాలు, బస్సులు, వాహనాలు, స్థలాలు, అభివృద్ధి. అవునా? మీరు ఇచ్చిన ధనానికి అభివృద్ధి కనిపిస్తుందా? యేసు సేవా కేంద్రం అభివృద్ధి అవుతుందా, కిందకి వెళ్ళిపోతుందా? దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు చేసే కొలది ఇస్తాడు, అవసరాలన్నీ తీరుస్తాడు. కాబట్టి ధారాళముగా ఇస్తాడు. వాస్తవమైన జీవం సంపాదించుకున్నటకు రాబో కాలంకు మంచి పునాది. మన పునాది ఎలా ఉండాలి? మంచి పునాది. పునాది మీద ఎంత బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు. ముగించేస్తున్నాను. మేలు చేయవారు అందరికీ ఏం చేయాలండి? సత్క్రియలు, మంచి పనులు చేయాలి. చెప్పండి. ఔదార్యము, ఎదుటివారి ఎడల ప్రేమను, జాలిని, దయను చూపించాలి. తమ ధనములో అవసరానికి కలిగిన వారికి కొంత, నీకున్న దాంట్లో కొంత సహాయము చేయాలి. ఈ విధంగా మనం జీవించినప్పుడు యేసు ప్రభు మనల్ని ఆశీర్దిస్తాడు, అన్ని విషయాల్లో ఆశీర్దిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి 4 మాటలు వినడానికి వచ్చారు. మరి అమ్మగారి గురించి ప్రార్థన చేసి పంపిద్దాం. మంచినీళ్ళ ప్రసన్నమణ గారు తీసుకోండి. అందరం ప్రార్థన చేద్దాం. సుజాత గారి గురించి ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. సహోదరి మా మీద అభిమానంతో, ప్రేమతో వారి పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారు. దీవించండి, నిండు ఆయుష్కాలం, ఆరోగ్యం దయచేయండి. వారు ఎంతోమందికి ఎంతో ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వారికి సహకరిస్తున్నారు. ఆమెను దీవించి వారి బిడ్డలను, వారి కుటుంబంలో పిల్లలను, వారు చేస్తున్న వ్యాపారంలో, వారి భవనాలను, పొలాలను, వారికి మీరు ఇచ్చిన సమస్తాన్ని కూడా కాపాడి రక్షించి మీ యొక్క చిత్తాన్ని అనుసరించే జీవితాన్ని దయచేయమని. వారి అత్తయ్య గారు దేవుణ్ణి తెలుసుకున్నారు. వీరు కూడా భవిష్యత్తులో ప్రభువుని గ్రహించే శక్తిని కూడా దయచేయమని, తిరిగి వెళుతున్న ప్రయాణంలో తోడై ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. జాగ్రత్త.
బాప్తిసం పొందబోతున్న వారు అందరూ లేచి నిలబడండి. బాప్తిసం పొందబోతున్నవారు ఇంకా చాలామంది మాట ఇచ్చారు, కనబడతలేదు. వచ్చిందా మీ పాప? నిలబెట్టు నిలబెట్టు. నిలబడింది నిలబడింది నిలబడి నిలబడి. ఇంకొక ఆవిడ ఎవరో పొందుతాను అన్నారు. ఇంకా ఎవరో చెప్పారు మాట ఇచ్చినాడు. ఇంకా చాలామంది ఉన్నారు, ఎవరో కనబడతలేదు. మనోడేడి ఉన్నాడా? మనోహర్ గారు అబ్బాయి ఎక్కడున్నాడు? నుంచున్నాడా? మనోహర్ గారు అబ్బాయి నుంచున్నాడా? పొందనంటున్నాడా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, రక్షణ పొందబోయేవారిని దీవించండి, రక్షణ కార్యక్రమాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. అందరూ ప్రార్థనలో ఉండండి. ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. చెప్పండి అంకుల్, వాయిస్ వినబడదు, వాయిస్ రాదు. ఏవేస్తాడండి? మీరు ఎలా వచ్చండి అత్తయ్య? ఇద్దరు అలా అన్నయ్య చెల్లి మైక్ ఆన్ చేయండి. వీడియో చూసుకో అంకుల్, మైక్ ఆన్ చేయండి. ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం. చైతన్యమే జన్మ కర్మ పాపాలను విడుదల పొందేందుకు ఈ గొప్ప రక్షణ యేసుక్రీస్తు నామములో ఇస్తున్నాం తండ్రి. ఈ బిడ్డను ఆశీర్వదించి మీ నామానికి పరిష్కారంగా వాడుతున్నాం. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం. నా సంకటములన్నీ తీర్చి
మొదటి పేరు చైతన్య. చైతన్య రాణి ప్రేమ తల్లి సౌమ్య జన్మకర్మ ఆకాశంలో సౌమ్యం రక్షణ రాజ్యం చైతన్య ర్యాలింగ్, సౌమ్యశ్రీ ర్యాలింగ్. పాపంలో రక్షణ కర్మ పాపం నుంచి విడుదలించి రక్షణ ప్రేమగల తండ్రి జీవాత్మక ప్రభు కౌశిక్ అనే కుమార్ జన్మ కర్మ పాపముల భయంకర జీవిత విడతలు ఈ లోక సంబంధమైన వాటి నుంచి విడుదల ఇస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో నీ రక్షణ ఇస్తున్నాం తండ్రి. ఆమేన్. మనోహర్ గారు అందరూ రెడీగా కూడా ఇక్కడ ఎక్కడ కనబడుతుంది పారిపోయింది. ఓకే బలవంతం గొప్ప రక్షణ జీవాత్మ పేరు ప్రభు రాణి మదస్వ అవును ప్రభు రాణి మదస్వ పేరు పిలువబడింది. ఇంత గొప్ప పేరు మీరు ఎప్పుడో ఇచ్చాం. ఇటువంటి పేరు పాపం జన్మ కర్మ పాపముల నుంచి విడుదల నూతన జన్మ అనుభవిస్తున్నాం. ఆ మనసు చూస్తూ యేసు పాపము ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వేరే ఎప్పుడో పెట్టబడింది పూజ ప్రేమ తండ్రి జీవాత్మ ప్రభు ఇంత చిన్న బిడ్డకు జన్మ కర్మ పాపాలు విడుదల బిడ్డ స్వయంగా నేను రక్షణ పొందుతానని ప్రార్థన పొందుతూ ఇతను కాపాడండి, మనుషులు కాపాడండి, జ్ఞానం కాపాడండి. యేసు క్రీస్తు నామములో రక్షిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా సంకటము
నీయు తీరిపోయే సంహారదుతాలను దాటిపోయే సంకటముల నీయు తీరిపోయే సంహారదుతాలను దాటిపోయే. జీవగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువా, ఇంత గొప్ప రక్షణ ఈ బిడ్డకి ఇస్తున్నాను. స్తోత్రాలు. సునీతను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. జన్మ కర్మ పాపాల నుంచి విడుదలించి పరిశుద్ధమైన జీవితంలోకి నడిపించండి. ఈ బిడ్డను మీరు పిలవండి. పరలోకం నుంచి మీ ప్రేమకు సునీతిగా పిలిచి మీ రక్షణ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. జీవంగల దేవుడు అయిన ప్రభువా, ఎంతో ప్రయాసంతో మరి ఈ రక్షణ పొందుతున్నారు. ప్రేమతో ఈ రక్షణ పొందుతున్నారు. మీరు పొందాలని ప్రార్థించాను. అనేక మంది ఇంత గొప్ప రక్షణ స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో, దేవుని పరిశుద్ధ నామములో, జన్మ కర్మ పాపం నుంచి విడుదలించే ఈ నామములో రక్షణ ఇస్తున్నాం. పరమతండ్రి. ఆమేన్. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితి, కడుగాబడి నేను రక్షణ పొందితి. జీవంగల దేవుడు అయిన ప్రభువా, ఈ బిడ్డకు ఆయన మీరు ఎంతో అద్భుతం. జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందే ఈ గొప్ప రక్షణ ఇస్తున్నాం. స్తోత్రాలు. ఈ కుమార్తె చక్కని హృదయంలో మీ కొరకు జీవించే గొప్ప రక్షణ సంపూర్ణ విడుదల ఈ బిడ్డలను యేసు కృపగా పిలుస్తూ నా సంకటములన్నీయు తీరిపోయి సంహారదుతాలను దాటిపోయి, నా సంకటములన్నీయు తీరిపోయి సంహారదుతాలను దాటిపోయి, గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితి, కడుగాబడి నేను రక్షణ పొందితి. ఏం పర్లేదమ్మా, ఏం లేదా, కొద్దిగా ఎదగదమ్మా, కొద్దిగా ఎదగదా, ఏం భయం లేదా. ప్రేమలను తండ్రి సేవాధిపతి ఘనమైన నామములో
బిడ్డలు పిలవండి, పిలవండి. పాపాలు విడుదల ఇస్తున్నాం. అనేక మంది ద్వారా బిడ్డలు దివ్య అని దివ్య దేవుడి మీద పరపుని నిన్ను దాసుడన్నాను, పరపుని నిన్ను దాసుడన్నాను, పరమాకాలకు హక్కుదారుడను, పరమాకాలకు హక్కుదారుడను. నా సంకటములన్నీయు తీరిపోయి, సంహారదుగా నన్ను దాటిపోయి. పౌలు పౌలు దీనికి సౌండ్ పెట్టమని చాలా మంది సౌండ్ 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 పెట్టమని. బిడ్డలు మీరెంతో ప్రేమిస్తున్నారు. ఇలాంటి బిడ్డలపై పరలోక రాజ్యం ఈ బిడ్డకి జన్మ పాపాలను విడుదలించి స్నేహప్రియగా నేను తెలుసుకు మీరు రక్షిస్తున్నాను. స్నేహప్రియ ముసల్మాన్ నా బలమా, నా ఆశ్రయమా, నా బలమా, నా ఆశ్రయమా, నా రక్షణ దుర్గము యేసయ్యే, నా రక్షణ దుర్గము యేసయ్యే. నా సంకటములన్నీయు తీరిపోయి, సంహారదుగా నన్ను దాటిపోయి. ఒక 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఎవరైనా పొందదలిచిన వారు ఆలస్యం లేకుండా పొందండి. ఈ గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేయకండి, అది మంచిది కాదు. రక్షణ అనేది అందరికి దొరికేది కాదు, దేవుడి కృపలో దొరికేది. ఈ రోజు తప్పించుకుంటే మళ్ళీ ఇంకోసారి పొందే అవకాశం వస్తుందో రాదు కూడా తెలియదు. కనుక ఎవరైనా ఉన్నారా? 2 నిమిషాలు. ప్రేమ గల తండ్రి, ఇంతవరకు ఇచ్చిన రక్షణ కార్యక్రమాలను దీవించి రక్షింపబడిన వారిని మీ యొక్క కౌలులో చేర్చుకుని కాపాడుతుంది. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆంటీ లైవ్ ఇప్పుడు ఇచ్చానా సంతోష్ ఐరెడ్డి
మీకు ఇచ్చిన పాటల పేపర్ నుంచి పాట నెంబర్ 9 అండి. మాటల్లో చెప్పలేనిది స్వరములతో. కానుకల సమయం. మీ ప్రేమపూర్వక కానుకలు, దశమ భాగములు దేవుడికి ఇవ్వాల్సినవన్నీ సమర్పించుకోండి. ఈ కార్యక్రమాలకు కూడా సహాయం చేయండి. కానుక సమర్పణ ప్రార్థనాశీర్వాదాలతో మాటల్లో చెప్పలేనిది స్వరములతో పాడలేనిది కవితలలో రాయలేనిది ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే మాటల్లో చెప్పలేనిది స్వరములతో పాడలేనిది కవితలలో రాయలేనిది ఎవరు వర్ణించలేనిది
డ్రెస్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది. చెడగొట్టేసామా?